స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కొంతమంది తమ యొక్క అభిప్రాయాలను ఆయా సమయాల్లో ఆయా రీతులుగా వ్యక్తం చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరు మీ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా ఉండాలని, అలాగే దేవుని రాకడ కొరకై దేవుని రాజ్యం కొరకై సిద్ధపరచబడుతూ ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అని తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండేది మనం కొద్ది కాలం. అయితే ఈ కొద్ది కాల జీవితంలో మనము దేవుని రాకడ కొరకై దేవుని రాజ్యం కొరకై సంపూర్ణంగా సిద్ధపరచబడాల్సిన అవసరత మనకి ఉన్నది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని దేవుని పిల్లలుగా మన వ్యక్తిగత జీవితాలను ఆయన రాకడ కొరకై సిద్ధపరచుకుందాం. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము గత కొంతకాలంగా షెలోమీతు అనే ఒక స్త్రీ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆమె అనగా షెలోమీతు అనే పేరుకి నా సంతోషం, నా సమాధానం, నా ప్రతిఫలము అనే అర్థం చెప్పుకొని, ఈ పేరు గల వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారని వారి గురించి కూడా వివరణ మనం చూస్తూ, ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు యోగ్యమైన సంగతులు ఏమీ లేవని, అయితే ఈమె జీవితంలో భయంకరమైన లోపాలతో కూడిన జీవితం కలిగి ఉన్నదని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆధిక్యతలు ఉన్నాయి, కానీ యోగ్యతలు తన జీవితంలో లేకుండా పోయినాయి. ఆధిక్యతలు మనల్ని యోగ్యమైన జీవితంలోకి నడిపించాలి, కానీ ఆధిక్యతలు అనుభవించుచు లోపాలతో కూడిన జీవితంలోకి నడిపించబడటం అనేది చాలా విచారకరమైన విషయం. ఈ దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించి ఎంత ఆధిక్యతనిచ్చాడో తెలుసండి. మనకంటే శ్రేష్ఠులు, ఘనులు, గొప్పవారనబడుతున్న వారు జీవితాలు ముగించుకుంటున్నారు. వారికి యేసుక్రీస్తుని గురించిన సంగతి తెలియదు. మనము అల్పలమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ సజీవుడైన దేవుణ్ణి తెలుసుకొని నిజమైన దేవునితో సంబంధం కలిగి జీవించే అవకాశం కలిగిన కుటుంబాల్లో మనల్ని దేవుడు పుట్టించినందుకు ఎంత గొప్ప ఆధిక్యత మనకున్నదో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని వాక్యం మన దాకా వచ్చింది. దేవుని సేవకులు మన దగ్గరకు వస్తున్నారు, మనల్ని హెచ్చరిస్తున్నారు, మనకి బోధిస్తున్నారు, మనల్ని సరిచేస్తున్నారు, మనకి బుద్ధి చెబుతున్నారు, మనల్ని గద్దిస్తూ ఉన్నారు, కోపడుతూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ అని అంటే, పౌలు గారు అంటారు, మీ మీద మేము పెత్తనం చేసేవారం కాదు, కానీ మీ ఆనందమునకు సహకారులము అని కొరింథీయులతో
పౌలు గారు 2వ పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడిన మాటను మనం జ్ఞాపం చేసుకోవాలి. విశ్వాసం మీద దేవుని సేవకులు పెత్తందారులు కాదు. దేవుని సేవకులు ప్రతి విశ్వాసి యొక్క నిత్యమైన ఆనందమునకు కారకులుగా ఉంటారు. అందుకొరకు హెచ్చరించాల్సి వస్తుంది, గద్దించాల్సి వస్తుంది, కోపడాల్సి వస్తుంది. అదే పరిస్థితుల్లో నువ్వు దాన్ని స్వీకరించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏం చెప్తున్నాను నేను? దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి యోగ్యమైన జీవితంలోకి వెళ్ళాలి, కానీ లోపాలతో కూడిన జీవితంలోకి వెళ్ళటం ఎంత మాత్రము కూడా సరైనది కాదు. ఈ షెలోమీతు చక్కని యోగ్యతలు కలిగింది, కానీ లోపాలతో కూడిన జీవితం, లోపాల తడిక షెలోమీతు జీవితం. ఏంటండి అని అంటే, వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. అలాగే పుట్టిన కుమారుణ్ణి దైవిక క్రమంలో పెంచలేకపోయింది. అక్కడ 3 సంగతులు మనం చూసాం. అలాగే ఈ పిల్లవాని మీద తల్లి ప్రభావం కంటే తండ్రి ప్రభావమే ఎక్కువగా కనబడింది. అలాగే దేవుని తీర్పు లోపు కూడా షెలోమీతు దేవుని దగ్గర క్షమాపణ కోరుకోలేకపోయింది. అలాగే ఈమె ఏమాత్రం వ్యక్తిగత జీవితంలో దైవిక భయం కలిగిన వ్యక్తిగా లేదు. అలాగే ఏమాత్రం ఈమె దగ్గర ప్రార్థనా జీవితం లేదు అనే 6 సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈమె జీవితంలో నుంచి మరొక విషయాన్ని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. లేవీకాండం 24వ అధ్యాయము 23వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో ఈలాగు చెప్పెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఈ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ముందు ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్నట్లయితే వారికి ఒకసారి ఈ సంఘటన ఏంటో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ నేను ఉన్నాను. అలాగే మర్చిపోయిన వారికి కూడా ఉపయోగకరంగా ఉండాలని నేను ఈ సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఐగుప్తీయుడు తన భార్య ఇశ్రాయేలీయురాలు, వీరిరువురికి పుట్టిన ఒకడు ఇశ్రాయేలు జాతికి చెందిన ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలీయురాలు, వీరికి జన్మించిన ఇంకొకరితో తగాదా పడి దేవుని నామాన్ని, దేవుని ప్రజలను కూడా వీడు దూషించిన పరిస్థితి ఏర్పడింది. దేవుని నామాన్ని శపించాడు. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో వీడి జీవితంలో. ఆ సంగతి మోషే గారి దగ్గరికి చేరింది. దాని విషయమై మోషే గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే, దేవుడు జవాబిచ్చాడు. ఏం జవాబిచ్చాడు? అదే మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? కాబట్టి మోషే ఇశ్రాయేలుతో ఇలా చెప్పాను, శపించిన వానిని పాలెం వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. ప్రియులారా, దేవుడు ఆ వ్యక్తిని, ఆ బిడ్డను చంపమని, రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. వినడానికి పాశవికమైన దారుణమైన శిక్షగా మనకి కనబడుతున్నది. ఆ దినాలలో ఇలాంటి శిక్షలు సాధారణంగా ఉంటుండే. ప్రియులారా, మరి ఆ దినాల్లో అలా ఉండటం ఎంతవరకు సబబండి? దేవుడు దాన్ని ఎందుకు అంగీకరించాడండి అనే ప్రశ్న కూడా మనకు రావచ్చు. అయితే వినండి, అది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్ర కాలం అనగా చట్టం అజమాయిషీ చేస్తున్న కాలం. ఆ కాలంలో చట్టం ఏకాడికి శిక్షించడానికే కోరుకుంటుంది, కానీ కృప చూపించడానికి ఇష్టపడదు. చట్టం ఎప్పుడూ కూడా శిక్షను కోరుకుంటుంది. చట్టం ఎప్పుడూ కూడా శిక్షను శాసిస్తుంది, శిక్షను అమలుపరచడాన్నే ఇష్టపడుతుంది. అది చట్టం యొక్క లక్షణం. అయితే ఆ దినాల్లో ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తున్న కాలంలో అటువంటి పరిస్థితులు, అటువంటి
శిక్షలు అమలుపరచబడుతూ ఉంటుంటాయి. అయితే ప్రియులారా, ఇక్కడ శిక్ష మనకు పాశవికంగా, బాధాకరంగా, అనాగరికంగా మనకు కనపడచ్చు. కానీ ఇదొక భయంకరమైన సంఘటన. ఏంటిది అది? దేవుని వాక్యాన్ని మీదట తీసుకొచ్చి ముందుకు వెళ్తాను. లేవియా కాండం 24వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాలెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, వీడు చేసిన పని చాలా దారుణమైన పని. ఏంటిదండి దారుణమైన పని అని అంటే, ఏకంగా సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి దూషించాడు, శపించాడంట. ఎంత దారుణమో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. సృష్టికర్త అయిన దేవుడు, నీ జీవమునకు, ఊపిరికి, నువ్వు భూమి మీద చెలించడానికి కారణమైన దేవుడు, ఆ గొప్ప దేవాది దేవుణ్ణి వీడు దూషించి శపిస్తూ ఉన్నాడట. ఎంత భయం లేని స్థితి అండి ఇది! ఎంత దారుణమైన స్థితి! ఆలోచించండి. ఇలాంటి వారు నేటి దినాల్లో కనబడట్లేదా? సృష్టించింది ఎవరో తెలియకుండా సృష్టించిన వారిని దూషిస్తున్న పరిస్థితులు నేటి తరములు లేవా? ఈనాడు దేవుడు అనంటే కళ్ళెర్ర చేసే వ్యక్తులు సమాజంలో మనకు కోకొలలుగా కనబడుతున్నారు. అందులో యేసుక్రీస్తు అనే పేరు వినడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు నానాటికి ఎక్కువైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. నువ్వు బ్రతుకుతున్నది యేసుక్రీస్తు వలన. నీ జీవమునకు, నీ ఊపిరికి, నీ సమస్తమునకు ఆధారమైనది ఆయన. ఆయన లేకుండా నీకు భవిష్యత్తు లేదు. ఆయన లేకుండా నీకు ఆధార్ కార్డే లేదు. అసలు నీకు జీవనం గడవడానికి అవకాశం లేదు. కానీ ఆయన పేరు వినడానికి ఇష్టపడిన వ్యక్తులు ఈనాడు లోకంలో ఎక్కువైపోతూ ఉన్నారు. నీ పుట్టినరోజుకి ఆధారము యేసు ప్రభువారు. నీ ఆధార్ కార్డుకి ఆధారం యేసు ప్రభువారు. నీకు ప్రస్తుత లోకంలో జీవనం గడవాలంటే ఆధారం యేసు ప్రభువారు. కానీ ఆయన పేరు వినడానికి ఇష్టపడట్లేదు. ఎంత దారుణమైన విషయం అండి ఇది! ఆయన దగ్గరికి రావట్లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి ఇష్టపడట్లేదు. బ్రతికిస్తుంది ఎవరో, పోషిస్తుంది ఎవరో అర్థం కావట్లేదు ఈరోజు నేటి తరానికి. ఏమంటారు? చాలామంది మా డబ్బు ద్వారా మేము బతుకుతున్నాం, మా కాయ కష్టం ద్వారా మేము బతుకుతున్నాం, ఇంకా పలు పలు విధాలుగా చెప్పుకుంటూ జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. వినండి ప్రియులారా, నీకు శక్తి ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీకు ఆయుష్ ఉంది, ఇదంతా కూడా దేవుడు ఇవ్వకుండా లేదు. దేవుని ద్వారా వీటన్నిటిని మనం అనుభవించుచున్నామనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఆ రీతిగా వాడు దూషించి శపించాడు. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? క్షమించాను అని అంటే ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఇశ్రాయేలీయులు బరి తెగించిన జనాంగంగా తయారైపోయారు. దేవుడు వారిని క్షమించలేదు కదా, వారిని శిక్షించేశాడు కదా. అయితే జాగ్రత్తగా వినండి, దేవుడు తీర్పు చెప్పాడు, వాడిని రాళ్లతో కొట్టి చంపండి అని. ఒకసారి ఆలోచన చేయండి. ఈ కుమారుడు రాళ్లతో కొట్టబడి చంపబడిన పరిస్థితి ఈ బిడ్డకు సంభవించింది. కారణం ఎవరు? తన కుమారుడు చనిపోవడానికి కారణం ఎవరు? తాను కాదా? ఈమె ఒక స్త్రీ, బలహీనురాలు, అబల, ఈమె మీద నేరాలు మోపుతాను. ఆ కోణంలో నేను మాట్లాడట్లేదు. ఆ దిశగా మనం ఆలోచన చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఈమె ఒక తల్లిగా, ఒక ఇశ్రాయేలీయురాలిగా, నేను గత పర్యాలు చెప్పాను. నేను ఈమెను గురించి ఏమని పరిచయం చేయబడిందో తెలుసా అండి? ఇశ్రాయేలీయురాలు, ఆ ఇశ్రాయేలీయురాలు, ఆ ఇశ్రాయేలీయురాలు అని పరిచయం చేయబడుతూ వచ్చింది. పర్టికులర్గా
ప్రెస్ చేస్తూ ఆ మాట వాడబడింది. అంటే అర్థం ఏంటంటే ఈమె ఇశ్రాయేలు జాతికి చెందిందే, కానీ ఇజ్రాయేలు జాతి లక్షణాలు ఈమెలో కనబడట్లేదు అని అర్థం అన్నమాట. ప్రియులారా, అలాంటి పరిస్థితుల ఫలితముగా అనగా తన కుమారుణ్ణి, ఈమె ఒక ఇశ్రాయేలీయురాలయ్యండి అనగా దేవుని స్వాస్థ్య జనాంగమునకు చెందిన వ్యక్తి అయ్యుండి, దేవుని ప్రజలు పిలువబడే ఒక జాతికి చెందిన వ్యక్తి అయ్యుండి పిల్లవాడిని దేవుని కొరకు పెంచలేకపోయింది, పిల్లవాడిని దేవుని కొరకు సిద్ధపరచలేకపోయింది. గతంలో నేను చెప్పాను, ఆ జాతిని ఇప్పటికీ నడిపించుచున్న ఆ మోషే అనే వ్యక్తి తమ ఎదుట ఉన్నాడు, ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నాడు. ఆ తల్లి అనగా మోషే తల్లి యోకేబేదు ఏ రీతిగా కుమారుని పెంచింది, ఈమెకు అవగాహనలోకి రావద్దా? ఆలోచన చేయొద్దా? చాలామంది తప్పించుకోవడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వాళ్ళకంటే కుదిరిందిలేండి, వాళ్ళకంటే సాధ్యమైందిలేండి, మరి నీకేమైందండి? ఇది మంచి మాట కాదు కదండి. దేవుని బిడ్డ, నీ బాధ్యత నుంచి నువ్వు తప్పించుకోకూడదు, బాధ్యత నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. నీ బాధ్యత ఏంటి అని అంటే, దేవుడు నీకు బిడ్డలనిచ్చాడు, ఆ బిడ్డలను దేవుని కొరకు నువ్వు సిద్ధపరచాలి. ఒక దావీదుజనుడు అనుకోని రీతిగా ఒక మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది. ఆ మీటింగ్కి వేరే సేవకుడు వెళ్ళాలి, పెద్ద ఆయన. పిలువబడిన ఆయన వెళ్ళిన దైవజనుడితో అన్నాడు, ఆ మీటింగ్కి నేను కంటే నువ్వే బాగుంటుంది అని చెప్పి ఆ దైవజనుని ఆ మీటింగ్కి పంపించారు. ఆ మీటింగ్కి మంచి మంచి ధనవంతులు, మంచి మంచి ఉద్యోగస్తులు వచ్చారు. వారితో దైవవాక్యాన్ని పంచుకుంటూ ఫ్లోలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏ మాట అంటే, నీ బిడ్డలను దేవుని కొరకు నువ్వు సిద్ధపరచు, నీ బిడ్డలు నీకు దక్కుతారు అని అక్కడ కూర్చున్న ప్రజలను ఉద్దేశించి దైవజనుడు వర్తమానములో ఫ్లోలో ఒక మాట చెప్పారు. ఒక మంచి ధనవంతుడు, ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన, వాస్తవానికి వారందరూ క్రైస్తవులు కాదు, అన్యులు. వారిలో ఒక ఆయన ఈ దైవజనుని దగ్గరికి వచ్చి పలికిన మాట ఏంటంటే, పాస్టర్ గారు, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. నా పిల్లలను నేను దేవుని కొరకు సిద్ధపరచలేకపోయాను. మీరు చెప్పినట్లుగా నా పిల్లలు నాకు దక్కలేదు పాస్టర్ గారు, నా లోపం ఏంటో నాకు అర్థమైంది పాస్టర్ గారు అని చెప్పాడు. ఇంతకీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? యోకెబేదు తన పిల్లలను దేవుని కొరకు సిద్ధపరిచింది, ఆమె పిల్లలు ఆమెకు దక్కారు. షెలోమీతు తన కుమారుణ్ణి దేవుని కొరకు సిద్ధపరచలేకపోయింది. కన్నులారా చూస్తూ ఉండగానే తన కుమారుని మరణాన్ని కళ్ళతో అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణమైన పరిస్థితి సంభవించింది. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి బిడ్డలనిచ్చాడు. ఎందరికో బిడ్డలు లేరు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని విధాలుగా ప్రయాసపడుతున్నారు, ఎన్ని విధాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు, వారికి గర్భఫలం లేదు. నీవు అడగక మునిపే దేవాది దేవుడు నీకు చక్కని పిల్లల్నిచ్చాడు. వారిని కాపాడుతూ ఉన్నాడు, వారిని భద్రపరుస్తూ ఉన్నాడు, వారికి సహాయం చేస్తూ ఉన్నాడు, నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, మరి నీ పిల్లలను దేవుని కొరకు సిద్ధపరుస్తున్నావా? నీ పిల్లలు దేవుని చేతికి చిక్కిన వారుగా ఉన్నారా? నీ పిల్లలు దేవునితో సంబంధం కలిగిన స్థితిలో ఉన్నారా? నీ పిల్లలకు దేవుని భయం ఉన్నదా? ఆ రీతిగా వారిని పెంచగలుగుతున్నావా? ఒకంత జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని భయం లేని వారుగా, దేవునితో సంబంధం లేని వారిగా నీ పిల్లలు ఉన్నారు అని అంటే, రేపు నీతో కూడా వారికి సంబంధం ఉండకపోవచ్చేమో, వారు నీకు దక్కకపోవచ్చేమో. ఆ రోజున అయ్యో అని అంటే ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలు అని కాదు,
దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. వారికి నిజమైన భవిష్యత్తునివ్వాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నిజమైన భవిష్యత్తు, రియల్ ఫ్యూచర్, అది నీ ద్వారా జరగాల్సిన పని. అది నిజమైన భవిష్యత్తు ఏంటిది అని అంటే దేవునితో సంబంధము కలిగిన జీవితమే నిజమైన భవిష్యత్తు కలిగిన జీవితం. ఎందుకు నిజమైన భవిష్యత్తు అని దాన్ని అంటారు అని అంటే ప్రియులారా, భూమి మీద శ్రేష్టమైన స్థితిని వారు అనుభవిస్తారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవాది దేవునితో యుగయుగాలు ఉంటూ నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. భూమి మీద బ్రతికుండగా వారు దేవునితో సంబంధంలోకి రాలేదే అనుకోండి, భూమి మీద తమ జీవితాలు ముగించబడిన వెంటనే దేవుడు లేని స్థలం, ఘోరాతి ఘోరమైన ఆ పాతాళంలో, యాతనకరమైన స్థలంలో కళ్ళు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. షెలోమీతు కుమారుడి నాశనానికి కారకురాలయ్యింది. ప్రియులారా, నీ బిడ్డ మరణానికి, నాశనానికి నువ్వు కారకురాలు అయితే రేపు దేవుని ఎదుట తలెత్తుకోగలుగుతావా? సాధ్యమవుతుందా? నిలబడగలుగుతావా? అసలు దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన ఎదుట నిలబడ్డకు శక్తిలో వారగునట్లు అన్నాడు. ఆయన ఎదురు నిలబడగలుగుతావా? సాధ్యమవుతుందా? ఎప్పుడు సాధ్యమవుతుందనంటే నీ బిడ్డలను దేవుని కొరకు సిద్ధపరచగలిగిన పరిస్థితి. ఆ స్థితి ఎలా వస్తుంది మరి అని అంటే నీవు దేవుని కొరకు సిద్ధపడిన జీవితం, నీవు దేవుని పక్షాన్ని నిలబడిన జీవితం. యేసుప్రభు ఒక మాట అన్నారు, కనాని గర్భము పాలిగిన స్థనములు ధన్యములను చెప్పు కాలం వస్తుంది అని. ఒకవేళ నిన్ను గురించి ఆ మాట చెప్పబడాల్సి వస్తే ఎంత విచారకరమైందో తెలుసా? నిన్ను గురించి ఆ మాట చెప్పాల్సి వస్తే ఎంత దుఃఖకరమైందో తెలుసా? కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనము ఒకసారి ఆలోచన చేసుకుందాం. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అపవాది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈడ్చుకొని తీసుకొని పోతామన్నాడు. ఎందుకు? వాడి సమయం కొంచెమైనా సంగతి వాడికి అర్థమైంది. గర్జించు సింహంలాగా వాడు దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తుంటుండగా నీ వ్యక్తిగత జీవితంలో నీ అవిధేయతలు, దోషాలు విడిచిపెట్టాలి. ఇదిగో ఈ షెలోమీతులో ఉన్న లోపాలు నీలో ఉండటానికి వీల్లేదు. నీవు దేవుని బిడ్డగా, నమ్మకమైన బిడ్డగా జీవించాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకి జ్ఞాపం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈమె జీవితంలో మనం చూస్తే కుమారుడి నాశనానికి కారకురాలైంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొందరు తల్లులు వారి జీవితాల్లో ఎంత అద్భుతమైన వారుగా ఉంటారో. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కళ్ళీలను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నేను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడైనాను. ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తల్లి అయిన లోయి తన కుమార్తె అయిన యునికేను దేవుని దగ్గరికి నడిపించింది, విశ్వాస సంబంధమైన జీవితంలోకి నడిపించింది. యునికే తన కుమారుడైన తిమోతిని తన వలె దైవ మార్గంలో పరుగెత్తే ఒక బిడ్డగా చేసింది, సిద్ధపరిచింది. మరి ఈ తిమోతి ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని సంగతులను ఇతరులకును బోధించుట సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. లోయలో నుంచి విశ్వాసం యునికేలోకి వస్తే, యునికేలో ఉన్న విశ్వాసం తిమోతిలోకి వస్తే, తిమోతిలో ఉన్న విశ్వాసం ఇదిగో ఎవరైతే తనకు సహకారులు ఉన్నారో వారిలోకి తిమోతిలో ఉన్న విశ్వాసం వెళ్ళింది. సోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థమై ఎంతగా ఖర్చు అవుతున్నావు,
ఎంతగా నీ జీవితం ఖర్చు చేయబడుతూ ఉంది. ఇది చాలా ముఖ్యమైన సంగతి. వినండి. ఈమె జీవితంలో, లోయి గారి జీవితంలో ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగిన స్థితిలోకి వచ్చేసేసిందో, ఆ విశ్వాసాన్ని తనతో మాత్రం ఉంచుకోకుండా ఆమె చేసిన పని ఏంటంటే తన కుమార్తెలోకి ఆ విశ్వాసం వచ్చేటట్లుగా నడుచుకుంది. ఆ విశ్వాస సంబంధమైన జీవితం తన కుమార్తెలో చూసుకుంది. సరే, యూనికే మరి ఏం చేసింది అని అంటే తనలోకి వచ్చిన విశ్వాసాన్ని తన దగ్గరే భద్రం చేసుకోకుండా, తన దగ్గరే నిల్వ చేయకుండా ఆమె చేసిన పని ఏంటంటే తన కుమారుడైన తిమోతిలోకి తన విశ్వాసాన్ని పంపించింది. దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. ఇది చాలా ముఖ్యమైనది. మరి తిమోతి ఎలా ఉన్నాడు అని అంటే సామర్థ్యము, నమ్మకం గల వ్యక్తులకు ఈ విశ్వాసాన్ని నేర్పించాడు. ఇది దైవ క్రమం, ఇది దేవుని క్రమం, దేవుని సంకల్పం. కాబట్టి మనము దేవుని బిడ్డలారా మన వ్యక్తిగత జీవితంలో చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని కొరకు మన బిడ్డలను సిద్ధపరచాలి. షిలోమీత ఆ రీతిగా సిద్ధపరచలేకపోయింది. షిలోమీత చేసిన పని ఏంటి అని అంటే తన కుమారుని నాశనానికి అప్పగించుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సోదరి సోదరుడా, ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఆయన బిడ్డగా జీవించడానికి సిద్ధపడు. ప్రభు మీకు సహాయం చేసి, దీవించి, ఆశీర్వదించి నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా, యోకేబేద అమరాముల కుటుంబంగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లోయి యూనికేల కుటుంబంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. లేరా, దేవుని వాక్యంలో మనం చూస్తే యోహాను, యాకోబులు వీరు జబదయి సొలొమేల పిల్లలు. తల్లి వచ్చి యేసుప్రభుని అడుగుతుంది, నీ రాజ్యంలో ఒకడు కుడివైపున ఒకడు ఎడమవైపున ఉండే అవకాశం అయ్యా అని. అది నా చేతిలో పని కాదని యేసుప్రభు. అయితే పిల్లలు అడిగారు, మేము నీ కుడి పక్కన ఒకడు ఎడమ పక్కన ఒకరు కూర్చుంటామని. అటు తల్లి ఆశ, ఇటు పిల్లల ఆశ యేసు ప్రభుతో ఉండాలి. ఎంత అద్భుతమైన ఆలోచన అండి ఇది. ఎంత గొప్ప విషయం. నేను తాగే గిన్నెలో మీరు తాగుతారా అని యేసుప్రభు వారు అడిగారు. తాగుతామన్నారు వాళ్ళు. ఏంటిది? శ్రమ, భయంకరమైన జీవితము, క్రీస్తు కొరకు అనుభవించవలసిన శ్రమలతో కూడిన జీవితం. ఇష్టపడ్డారు. ఆ రీతిగానే శిష్యులందరికంటే ముందు యాకోబు చనిపోయాడు. శిష్యులందరి తర్వాత యోహాను చనిపోయాడు. ఎంత గొప్ప విషయం. కార్యక్రమం వీక్షిస్తున్న సోదరి సోదరు ఒకసారి ఆలోచన చేయండి. నీ పిల్లలను కన్నది నరకం కోసం కాదు, నిత్య జీవం కొరకు సిద్ధపరచడం కొరకు. అటు కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవానికి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఎరికటి ఫలింపచేయండి. షిలోమీత వలె కాకుండా లోయి, యూనికేలాగా, యోకేబేదులాగా బిడ్డలని కొరకు సిద్ధపరిచే జీవితాలు దయచేసి మహిమ పొందమని, ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో బలహీనలను జ్ఞాపం చేసుకొని విడుదల దయచేసి, స్వస్థపరిచే ఆరోగ్యాలు దయచేసి మహిమ పొందండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడే అప్పుడు సదాకాలం మనందరికీ తోడైన తండ్రి రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము.